Right. Okay. So good evening, everyone. So we shall continue the last class. Right. Okay. So last class, మనం స్టోరీ ఆఫ్ డిమార్ట్ తో స్టార్ట్ చేసాం. ఐ హోప్ ఎవరీవన్ రిమెంబర్స్, రైట్? అందరికీ గుర్తుంది కదా? ఓకే. సో నేను లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడిగాను, మీరందరూ ఆల్మోస్ట్ అది గుర్తుంది అనుకుంటున్నాను. సో ఇది కనిపెట్టారా? ఎవరైనా చెప్తారా? సో హౌ ఇస్ ఇట్? కమాండ్ ఎక్కడికి వెళ్తా ఉంది, వేరియబుల్ ఏంటి, అసలు వాట్ ఈస్ ఇట్? ఎనీవన్? కార్తికేయ, లెట్స్ స్టార్ట్ విత్ యూ. ఎస్ సార్. లాస్ట్ క్వశ్చన్ మీరు ఇచ్చిన క్వశ్చనా సార్? yes question ఎగ్జిక్యూటబుల్, నాన్ ఎగ్జిక్యూటబుల్, డిఫైన్డ్, ప్రీడిఫైన్డ్. ఓకే, అంటే చెప్పాలా సార్ ఎగ్జిక్యూటబుల్, నాన్ ఎగ్జిక్యూటబుల్ అంటే? అంటే క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు కనిపెట్టావా లాస్ట్ టైం? ఎస్ సార్. రైట్. ఇది సార్ అంటే ఎగ్జిక్యూటబుల్ అంటే ఇప్పుడు కంప్యూటర్ లో సేవ్ అయ్యి కంప్యూటర్ డైరెక్ట్ గా రన్ చేయగలిగిన దాన్ని ఎగ్జిక్యూటబుల్ అంటారు సార్. నాన్ ఎగ్జిక్యూటబుల్ అంటే ఫంక్షన్ సంథింగ్, ఆ ఫైల్ అనేది డిఫైన్ ఉంటుంది కానీ కంప్యూటర్ డైరెక్ట్ గా రన్ చేయలేదు సార్. నాన్ ఎగ్జిక్యూటబుల్ అంటే డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది కానీ ఎగ్జిక్యూట్ చేయలేదు సార్, రన్ అవ్వలేదు. అది నాన్ ఎగ్జిక్యూటబుల్ అంటే. డిఫైన్డ్ అంటే అంటే మన యూజర్ మనం డిఫైన్ చేసేది సార్. ప్రీ డిఫైన్డ్ అంటే సిస్టమ్ లో ఇన్బిల్ట్ గా ఆల్రెడీ డిఫైన్ అయిపోయి ఉంటుంది సార్, అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యే ఉంటుంది. థ్యాంక్ యూ కార్తికేయ. మా చందన దీని ఆన్సర్ చెప్తారా మీరు? ఇది కరెక్టేనా? ఆల్ నాన్ ఎగ్జిక్యూటబుల్స్ ఆర్ డిఫైన్డ్ అనే మాట. నో సార్, ఇట్స్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకంటే మనం యూజర్ డిఫైన్ చేసినట్టు కూడా ఎగ్జిక్యూటబుల్ అవుతుంది సార్. లైక్ కరెక్ట్ పర్మిషన్స్ ఇచ్చామంటే మనం క్రియేట్ చేసిన కమాండ్ కూడా ఎగ్జిక్యూటబుల్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఫాల్స్. డిఫైన్డ్ అంటే మనం ఏదైతే క్రియేట్ చేస్తామో, లైక్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఆల్రెడీ బిల్ట్ ఇన్ కమాండ్స్, దట్ ఈస్ డిఫైన్డ్. ఓకే అనిల్, ఈ స్టేట్మెంట్ ని ఏమన్నా మాట్లాడతారా? ఈ స్టేట్మెంట్ మీద? ఎస్ సార్. ఎగ్జిక్యూటబుల్ అంటే రన్ ఫైల్ దట్ రన్ ఏ ప్రోగ్రామ్ సార్. అది అంటే అది ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ యూసేజ్ వచ్చేసి ఓపెన్ సాఫ్ట్వేర్ కానీ ఇన్స్టాల్ అప్లికేషన్ కానీ రన్ కమాండ్ కానీ తీసుకుంటాం సార్. ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అంటే. నాన్ ఎగ్జిక్యూటబుల్ అంటే అది ఇట్స్ ఓన్లీ స్టోర్స్ డేటా సార్ డైరెక్ట్లీ. ఓకే. ఇది యూసేజ్ వచ్చేసి స్టోరేజ్ టెక్స్ట్ సార్, స్టోరేజ్ ఇమేజ్. అనిల్ మీరు చెప్తున్నారు కానీ రిలవెంట్ గా లేదు, చూద్దాం. రిత్విక్, రిత్విక్ ఉన్నారా? రైట్ రిత్విక్. సో లాస్ట్ క్లాస్ లో మనం అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఏదైనా ఆన్సర్ చేయాలనుకుంటున్నారా? ప్రీడిఫైన్డ్ అంటే సిస్టమ్ ఇన్బిల్ట్ ఫంక్షన్ సార్. ఆల్రెడీ అవి ద సిస్టమ్ కొన్ని స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఆల్రెడీ అవి మాత్రమే ఎగ్జిక్యూట్ చేసుకుంటారు సార్. రిమైనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిత్విక్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నీ పేరు రాశాను రిత్విక్. ఓకే, ఇలా రాశాను టెర్మినల్ లో తీసుకుపోయి. ఇప్పుడు నాకు ఏం వస్తుంది ఇక్కడ అవుట్పుట్? ఒకసారి ట్రై చేద్దామా? ఓకే రైట్. సో థ్యాంక్ యూ. చూద్దాం, అంటే ఈ పాయింట్ నుంచే స్టార్ట్ చేద్దాం ఈరోజు క్లాస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే, సో మనం అందరూ ఒక ట్రైల్ వేద్దాం ఈరోజు. ఒక ట్రైల్ ఏంటంటే, ఫస్ట్ ఈరోజు మీకు టాస్క్ ఏమి ఇస్తున్నానంటే, మీరు ఇప్పుడు దీన్ని డీకోడ్ చేయాలి. ఓకే, టాస్క్ ఏంటంటే ఓపెన్ ది టెర్మినల్. ఫస్ట్ టెర్మినల్ ఓపెన్ చేయండి. టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత మీ నేమ్ టైప్ చేయండి, జస్ట్ మీ నేమ్. నాకు ఏం అవుట్పుట్ వస్తుందో చెప్పండి చాలు. గో హెడ్, అందరు చేయండి. మీ నేమ్ టైప్ చేసి అవుట్పుట్ ఏమొచ్చిందో చెప్పండి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్ షుడ్ షో సంథింగ్ లైక్ దిస్. దిస్ ఈస్ నాట్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని వస్తుంది నాకు తెలిసి. yes sir. దిస్ ఈస్ నాట్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని వస్తుంది, అంతే. సో ఇప్పుడు మనం దీన్ని డీకోడ్ చేయబోతున్నాం ఈరోజు క్లాస్ లో. అందరికి ఇలానే వచ్చిందా? ఎవ్రీవన్ ఓపెన్ ది టెర్మినల్, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఎవ్రీవన్ ఓపెన్ ది కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ట్రై చేయండి. అందరికి సేమ్ రావాలి.
ఇలా ఎందుకు వచ్చింది? అసలు ఇంటర్నల్ ఏంటి, ఎక్స్టర్నల్ ఏంటి, ఈ కమాండ్ ఏంటి? ఇంటర్నల్ ఎక్స్టర్నల్ వర్డ్ అనొచ్చు కదా, లేకపోతే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్ అనొచ్చు కదా, స్ట్రింగ్ అనొచ్చు కదా, కానీ ఎందుకు ఇక్కడ కమాండ్ అని వచ్చింది? అంటే దీన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకోవాలి అసలు? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక టైప్ చేసినప్పుడు దిస్ ఇస్ నాట్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అంటాను. నేనేమంటున్నానంటే కమాండ్ ఎందుకు రావాలి? స్ట్రింగ్ అనొచ్చు, క్యారెక్టర్ అనొచ్చు, ఆల్ఫాబెట్స్ అనొచ్చు. వై ఇట్ ఈస్ సేయింగ్ ఇట్ యాజ్ కమాండ్? అసలు కమాండ్ అన్నప్పుడు ఏం అర్థం చేసుకోవాలి అక్కడ మీరు ఫస్ట్? ఎలా చూస్తుంది టెర్మినల్? మీరు ఏమి ఇచ్చిన ఇన్పుట్, మీరు ఇచ్చే ఇన్పుట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఇన్పుట్ ఇవ్వండి, మీరు ఇస్తున్న ఇన్పుట్ ని టెర్మినల్ ఫస్ట్ ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటా ఉంది, ఇది మీకు అర్థం కావాలి. ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటా ఉంది టెర్మినల్? చెప్తారా ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటా ఉంది? సార్ గో హెడ్ చెప్పండి. సార్ టెర్మినల్ నార్మల్ గా మనము యూజర్ ఇచ్చే కమాండ్స్ ని తీసుకొని అవి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది సార్. ఇప్పుడు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కమాండ్ నాట్ ఫౌండ్ అంటే, ఇప్పుడు ఇంటర్నల్ గా అంటే సిస్టమ్ లోపల ఇన్బిల్ట్ గా ఆ కమాండ్ లేదు. ఎక్స్టర్నల్ అంటే మనం యూజర్ కూడా ఆ కమాండ్ ని అసలు డిఫైన్ చేయలేదు. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అంటే వెరీ గుడ్, వెరీ గుడ్. సో బట్ అది ఓకే, దట్ పాయింట్ ఇస్ వెరీ క్లియర్, బాగా క్లియర్ గా చెప్పారు. నేను అడుగుతున్నది ఏంటంటే, మీరు ఏదైనా ఇన్పుట్ ఇవ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ కెన్ బి ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్, మీరు ఏదైనా ఇవ్వండి, టెర్మినల్ దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తా ఉంది ఫైనల్ గా? ఫస్ట్ టెర్మినల్ లో యూజర్ డిఫైన్ చేసిన ఫస్ట్ కమాండ్స్ అన్ని వెరిఫై చేస్తుంది సార్. ఒకవేళ కమాండ్ మ్యాచ్ అయితే ఆ కమాండ్ కి కార్తికేయ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ నేను అడుగుతుండేది ఎలా చూస్తుంది ఫస్ట్ దాన్ని. నువ్వు ప్రాసెస్ చెప్తున్నావు, నేను చూడటం విధానం అడుగుతున్నాను. టెర్మినల్ ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటుంది ఫస్ట్? అది ఎగ్జిక్యూటబుల్ లేకపోతే నాన్ ఎగ్జిక్యూటబుల్ లేకపోతే డిఫైన్డ్ లేకపోతే ప్రీ డిఫైన్డ్ అని చెక్ చేసుకుంటుంది సార్. ఎగ్జిక్యూటబుల్, నాన్ ఎగ్జిక్యూటబుల్, డిఫైన్డ్, నాట్ డిఫైన్డ్. చేసుకుంటుంది సార్. ఇంకా షార్ట్ గా ఎవరైనా చెప్తారా ఇంకా బెటర్ గా? ఆన్సర్ అక్కడే ఉంది, మీరు మొత్తం వెతుకుతున్నారు, మీరు మాటలోనే ఆన్సర్స్ ఉన్నాయి. అనిల్ చెప్పని ఎలా ఉండొచ్చు, ఎలా టెర్మినల్ ఎలా తీసుకుంటాను? ఫస్ట్ టెర్మినల్ అనేది చెక్ చేసుకుంటది కదా సార్, ఇంటర్నల్ గా అసలు కమాండ్ దాంట్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ప్రాసెస్ చెప్తున్నారు, టెర్మినల్ ఫస్ట్ ఎలా అర్థం చేసుకుంటుంది అని అడుగుతున్నాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంది అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఒక షాప్ లో ఉన్నాం, మనం ఒక కాఫీ ఆర్డర్ చేసాం, ఇద్దరం మంచిగా కాఫీ తిన్నాం, తాగాం, ఒక ఫుడ్ కూడా తిన్నాం, అంతా అయిపోయింది, బిల్ ఇచ్చారు. బిల్ ఇచ్చిన తర్వాత నేనేం చేశానంటే పర్స్ నుంచి ఒక 500 రూపీస్ నోట్ ఇచ్చాను. సో తర్వాత నోట్ తీసుకుపోయి ప్రాసెస్ ఏముంటది, బిల్లింగ్ వేస్తాడు, జిఎస్టీ వేస్తాడు, ట్యాక్స్ వేస్తాడు, అంత బాగానే ఉంది. కానీ ఫస్ట్ బిల్ వేయడానికంటే ముందు ఆ వెయిటర్ మనం ఇచ్చే అమౌంట్ ని క్యాష్, నోటా, స్వైపింగ్, ఏం కార్డా చూస్తాడు. అల్టిమేట్లీ చూసేది ఏంటి, మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఈజ్ ఇట్ పేపర్ అంటే నోటా కాదా, అంతేనా? ఇప్పుడు నోట్ ఇస్తేనే మన కాడ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి, నోట్ లేకపోతే ట్రాన్సాక్షన్ జరగదు కదా. అదే ఎగ్జాంపుల్ తీసుకోండి, టెర్మినల్ లో మీరు ఏదైనా ఇవ్వండి ఇన్పుట్, ఇట్ కెన్ బి ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఎగ్జిక్యూటబుల్, నాన్ ఎగ్జిక్యూటబుల్. నేను అడుగుతుంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటది, ఫస్ట్ ఎలా థింక్ చేస్తుంది దీన్ని? నువ్వు వచ్చే ఏ ఇన్పుట్ నైనా టెర్మినల్ ఎలా చూస్తుంది అని అడుగుతున్నాను నేను. 101 గా కన్వర్ట్ చేసుకుంటారు. ఓకే, మరి మీరు ఎక్కువ వెళ్తున్నారమ్మా డీప్ గా. సింపుల్ ఆన్సర్ చెప్పనా, ఒక కమాండ్ లాగా చూస్తుంది అంతే. మీరు మొత్తం అంతా ఎత్తికేస్తున్నారు, కానీ ఆన్సర్ అంతే. అంటే మనం అంటున్నాం కదా, యు ఆర్ జస్ట్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్. సమ్ టైమ్స్ ఇంటర్వ్యూస్ లో ఏం చేస్తారంటే ఎక్కువ కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా అడుగుతారు, మీరు బేసిక్స్ అయినా స్ట్రాంగ్ స్టిక్ ఆన్ అవుతారా లేదా అని. మీరు టెర్మినల్ లో లైఫ్ లైన్ ఆఫ్ ది టెర్మినల్ చూడండి అమ్మా, మీరు మొత్తం ఎన్నైనా టెర్మినల్ చూడండి, టెర్మినల్ కి తెలిసింది ఒకటి, నువ్వు ఇచ్చేది ఏదైనా ఇన్పుట్ అది కమాండా కాదా, అంతే చూస్తాను. నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు ఎంతైనా రాయి, ఏమైనా చేసుకో, దానికి తెలిసింది ఒకటే, అది కమాండా కాదా. ఇప్పుడు కమాండ్స్ విషయానికి వద్దాం. ఇప్పుడు ఇందాక కార్తికేయ అన్నట్టు కమాండ్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి, కరెక్టా? అది ఎగ్జిక్యూటబుల్, నాన్ ఎగ్జిక్యూటబుల్, అది డిఫైన్డా, నాట్ డిఫైన్డా, అంతేనా? రైట్. కానీ ఇది ప్రాసెస్, ఈ ప్రాసెస్ వెళ్ళాలంటే ముందు ఏం చేయాలి, ఇది కమాండా కాదా చెక్ చేయాలి.
బిల్ ఇవ్వాలంటే ఫస్ట్ నోట్ ఉందా లేదా చెక్ చేయాలి, అంతేనా? ఇది నేను చెప్పింది. రైట్, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు ఇంటర్ప్రిట్ చేయాల్సిన వర్డ్స్ అన్నమాట. దిస్ ఈస్ నాట్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అన్నారు. ఓకే, కమాండ్ అంటే ఓకే మీకు తెలుసు దాని వేరియేషన్స్ ఏంటి, ఇప్పుడే చెప్పాను. ఇంటర్నల్ అన్నప్పుడు ఎక్స్టర్నల్ అన్నప్పుడు డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇంటర్నల్ అన్నప్పుడు దిస్ ఈస్ ప్రీ డిఫైన్డ్, ఎక్స్టర్నల్ అన్నప్పుడు దట్ కెన్ బి డిఫైన్డ్. బట్ క్వశ్చన్ ఏంటంటే కెన్ ఐ సే సంథింగ్ లైక్ దిస్, ఒకవేళ అది ప్రీ డిఫైన్ అయి ఉంటే గనక ఇట్ ఈస్ ఎగ్జిక్యూటబుల్ అని ఇలా చెప్పచ్చా నేను? ఇఫ్ ఇట్ Yes, ఈస్ sir. ప్రీ డిఫైన్ దెన్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటబుల్ అని చెప్పచ్చా? Yes, మళ్ళీ sir. ఇప్పుడు Yes, sir. డిఫైన్డ్ విషయంలో ఇస్ ఇట్ ఎగ్జిక్యూటబుల్ మరి నాట్ ఎగ్జిక్యూటబుల్? Yes, sir. మేబీ ఎగ్జిక్యూటబుల్ లేకపోతే నాన్ ఎగ్జిక్యూటబుల్ సార్. ఇంకా కరెక్ట్ గా చెప్పండి చూద్దాం. ఒకటే చెప్పాలి, ఎగ్జిక్యూటబుల్ నాన్ ఎగ్జిక్యూటబుల్. ఎగ్జిక్యూటివ్. ఎంతమంది ఎగ్జిక్యూటబుల్ అంటారు? హ్యాండ్స్ రేస్. ఒకరు, ఒకరేనా? యూ హ్యావ్ టు స్టిక్ టు వన్. ఒకవేళ రేపొద్దున మీరు ఏదో ఒక బేసిక్ క్వశ్చన్ అడిగారు బాబు, ఏమని, టెర్మినల్ లో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కమాండ్ ఎప్పుడు వస్తుంది సార్? మనం ఏదైనా ఒక రాంగ్ వర్డ్ స్పెల్ చేసినప్పుడు, టైప్ చేసినప్పుడు బానే ఉంది. ఎక్స్టర్నల్ అన్నప్పుడు డిఫైన్డా? ఎస్. మరి అది ఎగ్జిక్యూటబుల్ నాన్ ఎగ్జిక్యూటబుల్? అప్పుడు మీరేం ఆన్సర్ ఇస్తారు? ఒకవేళ అనుకుందాం, లెట్స్ టేక్ 2 కేసెస్ తీసుకుందాం. ఇప్పుడు నాన్ ఎగ్జిక్యూటబుల్ అనుకుందాం. నాన్ ఎగ్జిక్యూటబుల్ అయితే మరి టెర్మినల్ మనకి ఎందుకు ఇలా చూపిస్తా ఉంది? అది ఇంటర్నల్ కాదు, ఎక్స్టర్నల్ కూడా కాదు అని చెప్తా ఉంది. అంటే ఎక్స్టర్నల్ కూడా కాదంటే దాని అర్థమైంది అంటే ఎక్స్టర్నల్ అనేది ఎగ్జిక్యూటబులే కదా, అంతేనా లాజిక్? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు నా దగ్గర ఒక సినిమాకి పోవాలి బాబు, నేను సినిమా మూవీ థియేటర్లో రెండు సినిమాలు పడ్డాయి. ఒకటి ప్రభాస్ సినిమా, ఇంకోటి చిరంజీవి మూవీ. ప్రభాస్ సినిమాకైనా పోకపోతే అట్లీస్ట్ నేను చిరంజీవి సినిమాకైనా పోతా అన్నా. అవి రెండు కాదంటే ఇంటికి పోవడం, వాపస్ వచ్చేయడం అంతే. ఇప్పుడు ఏమంటుంది టెర్మినల్, ఇదిగో నువ్వు కమాండ్ ఇస్తున్నావు బాగానే ఉంది. కమాండ్ లో కూడా 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి ఇంటర్నల్ ఉంది, ఇంకోటి ఎక్స్టర్నల్ ఉంది. ఇంటర్నల్ కాకపోతే పోనీ ఎక్స్టర్నల్ కూడా కాకపోతే అప్పుడు ఏమీ లేదంట. అంటే యూజర్ డిఫైన్డ్ అంతే. సో అంటే దాని అర్థం ఏంటి, ఎక్స్టర్నల్ కూడా ఒకవేళ డిఫైన్డ్ అయితే ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ఎగ్జిక్యూటబుల్. లేకపోతే ఇది చెప్పదు కదా, ఎక్స్టర్నల్ కూడా కాదు అనే మాట రాదు కదా. అంటే ఇది కూడా యాడ్ చేసుకుంటాం ఇంటర్నల్ తో పాటు. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, టెర్మినల్ ఎలా థింక్ చేస్తుంది, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రీ డిఫైన్డ్ ఆర్ యూజర్ డిఫైన్డ్. అర్థమవుతుందా? ప్రీ డిఫైన్డ్ అయింది కూడా ఎగ్జిక్యూట్ చేస్తాను, లేదు యూజర్ మళ్ళీ స్పెసిఫిక్ గా డిఫైన్ చేస్తే కూడా దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తాను. సో దట్ అప్పుడు 2 థింగ్స్ మీకు టాలీ అవుతాయి. ఓకే, టెర్మినల్ ఎలా చూస్తుంది కమాండ్స్, ప్రీ డిఫైన్డ్, యూజర్ డిఫైన్డ్, రెండింటినీ కూడా ఎగ్జిక్యూటబుల్ అని చూస్తాను. ఒకవేళ ఈ రెండు కానప్పుడు ఎర్రర్ వస్తుంది నీకు. ఈ రెండు కానప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ రెండు కానప్పుడు ఈ రెండు ప్లేస్ లో ఏమొస్తుంది, ఈ రెండు ప్లేస్ లో మీకు ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఎప్పుడు వస్తుంది టెర్మినల్లో అంటే ఇది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంది అర్థం చేసుకోవడానికి. ఇంకొక స్మాల్ ఎగ్జాంపుల్, మన స్టోరీ ఆఫ్ డిమార్ట్ లోనే వెళ్దాం. ఓకే, లెట్ us go with the story of DMart itself. మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ ఈక్వల్ టు వాచెస్ అనుకుందాం కొద్దిసేపు. ఓకే, ఇది వేరియబుల్, ఇది వాల్యూ, అంతేనా? రైట్, అంతే కదా. గ్రౌండ్ ఫ్లోర్ ఇస్ ఎ వేరియబుల్, వాచెస్ ఇస్ ఎ వాల్యూ. వాచెస్ లో కూడా చాలా స్పెసిఫిక్ బ్రాండ్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు నేను ఇలా రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అర్మానీ ఎక్స్చేంజ్ ఉంది, టైటన్ ఉంది, నెక్స్ట్ టామీ హిల్ఫిగర్ ఉంది, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టైమెక్స్ ఉంది అనుకుందాం కొద్దిసేపు. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే డిమార్ట్ లో గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళాను. అక్కడ ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ మేనేజర్, యాక్చువల్ జిఎఫ్ఎం ఇది గ్రౌండ్ ఫ్లోర్ మేనేజర్ ఉన్నాడు. కలిశాను, సార్ ఐ నీడ్ ఎ వాచ్. ఓకే సార్, నా దగ్గర చాలా వాచెస్ ఉన్నాయి, రండి ఒకసారి. ఓకే, నేను సరిగ్గా చూశాను, ఇక్కడ ఇదంతా కూడా ప్రీ డిఫైన్డ్ అని చెప్పొచ్చా? కెన్ ఐ సే దీస్ ఆర్ ఆల్ ప్రీ డిఫైన్డ్? ఎస్. మేనేజర్ ఏం చెప్పాడు, సార్ మీకు ఏం బ్రాండ్స్ కావాలి? నా దగ్గర 4 బ్రాండ్స్ ఉన్నాయి, మేము నెల మీద అయితే పడేసలేదు, మీ నీట్ గా ఆర్గనైజ్ గా పెట్టాం. ఓకే, చూసాను, నేను అన్ని బ్రాండ్స్ చూసాను, బాగానే నచ్చింది నాకు. ఓకే, నేనేం చేశాను, టామీ హిల్ఫిగర్ తీసుకున్నాను. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇది ప్రీ డిఫైన్డ్ కాబట్టి దీనికి సంబంధించిన అవుట్పుట్ వచ్చింది. సరే, మీకు ఇంకా చెప్పలే కదా. ఓకే అనుకుందాం, టామీ హిల్ఫిగర్ వాచ్ పర్చేస్ చేశాను,
ఇప్పుడు నేను బిల్ పే చేశాను, బిల్ పే చేసిన తర్వాత అక్కడ నాకు వాచ్ నా సొంతమైంది, అంతేనా? అంతే కదా. ఇప్పుడు దాని అర్థమైంది అంటే నా నీడ్, నాకు ఏదైతే ఇప్పుడు అవసరం ఉందో అది నేను పర్చేస్ చేశాను. ఇప్పుడు ఇదే పాయింట్ ఒకవేళ ప్రీ డిఫైన్డ్ దగ్గర మనం కమాండ్స్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంకేడిఐఆర్, ఆర్ఎండిఐఆర్, సిఎల్ఎస్, క్విట్ ఇలా పెట్టుకుందాం కొద్దిసేపు. ఓకే, ఇప్పుడు టెర్మినల్లో మీరు ఏదో టైప్ చేశారు అనుకుందాం, క్విట్ అని టైప్ చేశారు అంటే ఇది ప్రీ డిఫైన్డ్ కాబట్టి దీనికి సంబంధించి ఒక అవుట్పుట్ అయితే నీకు వచ్చింది, కరెక్టా? అవుట్పుట్ వచ్చిందంటే దాని అర్థం ఏంది, ఇక్కడ నీకు ఎగ్జిక్యూట్ అయింది అని, అంతేనా? చాలా సింపుల్ గా చెప్పాలంటే ఎగ్జిక్యూట్ అయితే మనకు అవుట్పుట్ వచ్చింది అని. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, బిల్ వచ్చింది మనకంటే మన నీడ్ సాటిస్ఫై అయిందంటే ఎస్ ప్రోడక్ట్ ఉంది కాబట్టి, ప్రోడక్ట్ ఉంది, బిల్ తీసుకున్నాను అంతే, డబ్బులు కట్టేసి. ఇక్కడ కూడా ప్రీ డిఫైన్డ్ అయింది, అవుట్పుట్ వచ్చింది, ఎగ్జిక్యూట్ అయినట్టు అర్థం. ఒకవేళ ఇప్పుడు మారుస్తున్నాను నేను, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సడన్ గా గ్రౌండ్ ఫ్లోర్ మేనేజర్ దగ్గర ఒక మాట అడిగాను, ఏమండి నా దగ్గర ఒక 5 lakh రూపీస్ ఉంది, మీ దగ్గర కాస్ట్లీయెస్ట్ వాచ్ ఏది, రోలెక్స్ బ్రాండ్ మీ దగ్గర ఉందా అని అడిగాడు. నేను అడిగితే మన గ్రౌండ్ ఫ్లోర్ మేనేజర్, లేదు సార్, నాట్ ఎ ఛాన్స్, అసలు పాసిబిలిటీ లేదు, రోలెక్స్ మనం ఇంత స్టోర్లో అమ్మలేము సార్. నేనేమన్నాను, లేదండి నేను ఇప్పుడు ఒక పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్కి పోలేను, సో ఐ నీడ్ ద వాచ్ రైట్ నౌ. అప్పుడు మనోడు ఏం చేస్తాడు, గ్రౌండ్ ఫ్లోర్ మేనేజర్ ఎవరిని కాంటాక్ట్ అవుతాడు నెక్స్ట్ చెప్తారా? స్టోర్ మేనేజర్. వెరీ గుడ్, స్టోర్ మేనేజర్ ని కన్సల్ట్ అవుతాడు. ఏమని, సార్ ఒక కస్టమర్ వచ్చాడండి, రోలెక్స్ వాచ్ కావాలంట, రోలెక్స్ వాచ్ కోసం ఆయన అడ్వాన్స్ పే చేసే రెడీగా ఉన్నాడు, మనం తెప్పిస్తే మన స్టాక్ లో అప్డేట్ చేసుకోగలిగితే హెల్ప్ పర్చేస్. ఓకే, ఒక పని చేద్దాం, డెఫినెట్లీ మన రోలెక్స్ వాచ్ ని తెప్పిద్దాం. సో ఇప్పుడు ఏం చేశాడంటే రోలెక్స్ వాచ్ నెక్స్ట్ డే తెప్పించాడు అనుకుందాం. స్టోర్ మేనేజర్ మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ మేనేజర్ తో మాట్లాడాడు, వాచెస్ కలెక్షన్ లో రోలెక్స్ తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ వరకు ఇది ముందు వరకు ప్రీ డిఫైన్డ్, ఇప్పుడు ఇది కొత్తగా వచ్చేది ఏమవుతుంది, డిఫైన్. వెరీ గుడ్, ఇట్ ఈస్ డిఫైన్డ్, అంతేనా? ఇట్ ఈస్ డిఫైన్డ్. నేను నెక్స్ట్ డే వెళ్ళాను, ప్రోడక్ట్ కావాలి రోలెక్స్ అన్నాను, వచ్చింది సార్, ఎస్ వాచ్ పర్చేస్ చేశాను, బిల్ వచ్చింది, అంటే నా నీడ్ సాటిస్ఫై అయింది. అంటే ఏంటి, ఇప్పుడు నాకు అవుట్పుట్ వచ్చింది, ఏంటి, రోలెక్స్ వాచ్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇదే ప్లేస్ లో నేను ఒక కమాండ్ రాస్తాను అనుకుందాం, AMITH అని. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి నాకు ఒక అవుట్పుట్ రావాలి, కానీ ఎక్కడ వస్తుంది అవుట్పుట్, ఎలా వస్తుంది? ప్రీ డిఫైన్డ్ అయితే కాదు, ప్రీ డిఫైన్డ్ అయితే ఫస్ట్ కాదు కదా, మరి డిఫైన్ చేయాలి. డిఫైన్ చేయాలి అంటే ఇప్పుడు ఎవరి దగ్గర వెళ్ళి అడగాలి, ఎవరైనా చెప్తారా? ఒక ఎక్స్టర్నల్ వర్డ్ ని తీసుకొచ్చి మీరు ఒక కమాండ్ లాగా రాయాలి. ఈ కమాండ్ లాగా రాయాలి అన్నప్పుడు ఇప్పుడు మెయిన్ పర్మిషన్ ఎవరి దగ్గర అడగాల్సి వస్తుంది. థింక్ చేసి చెప్పండి. సిస్టమ్. ఓకే, నేను ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఒక మాట చెప్పాను, గుర్తుందా మీకు? 2 ఇంపార్టెంట్ పీపుల్ గురించి చెప్పాను, ఒకటి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్, ఇంకొకరు కర్నల్. కెర్నల్. అర్థమైందా? కెర్నల్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫస్ట్ ఇది వేరియబుల్ అనేది, ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ మేనేజర్ వాచెస్ కలెక్షన్ పెట్టుకున్నాడు, అలానే ఒక వేరియబుల్ సిస్టమ్ లో ఉన్న ఒక వేరియబుల్ కమాండ్స్ ని స్టోర్ చేసుకుని ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ కమాండ్స్ కనుక దొరకకపోతే, అమిత్ అనే కమాండ్ ఇందులో దొరకకపోతే నెక్స్ట్ ఇమీడియట్ గా వెళ్ళి వెతికేది ఇక్కడే కెర్నల్ లో. ఇక్కడ కూడా దొరకకపోతే అప్పుడు నీకేమంటుందో తెలుసా, ఇది ఇంటర్నల్ కాదు, ఎక్స్టర్నల్ కాదు. ఎక్స్టర్నల్ కాదు అని ఎప్పుడు వస్తుంది, ఎక్స్టర్నల్ ఫస్ట్ పర్మిషన్ ఇచ్చేది ఎవరు, ఇది కెర్నల్. ఇందులో ఉన్న డెప్త్ అది, అర్థమవుతుందా? సో ఎందుకు ఎక్స్టర్నల్ ఇప్పుడు కొంచెం క్వశ్చన్స్ వస్తాయి. ఎక్స్టర్నల్ అనేది జనరల్ గా ప్రీ బిల్ట్ అని అడుగుతారు, లేదంటారు మీరు. ప్రీ బిల్ట్ కాదని ఎట్లా చెప్తున్నావు సార్? ఒక ఎన్విరాన్మెంటల్ ఈవీ అంటాం జనరల్ గా, షార్ట్ కట్ ఈవీ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అన్నాం, ఈవీస్ అంటాం. ఈవీస్ లో స్టోర్ అయి ఉండదు కదా, కరెక్ట్, ఈవీస్ లో స్టోర్ అయి ఉండదు. ఒకవేళ నేను ఒక ఈవీలో సేవ్ చేయాలనుకుంటున్నాను, మరి అప్పుడు ఏంటి పరిస్థితి? ఎస్ సార్, ఈవీస్ లో సేవ్ చేస్తాం, బట్ స్టిల్ మనం కెర్నల్ పర్మిషన్ తీసుకుంటాం. ఎందుకు కెర్నల్ పర్మిషన్ తీసుకోవాలి? బికాస్ ఇట్ ఈస్ ద కోర్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. కెర్నల్ అనేది దిస్ ఇస్ అ కోర్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, రైట్?
సో అలాంటప్పుడు మనం దీన్ని ఇంటర్నల్ గా ట్రీట్ చేయం. ఇంటర్నల్ అంటే కేవలం ప్రీ డిఫైన్డ్ మాత్రమే. కొత్తగా నువ్వు ఏం యాడ్ చేసినా కూడా అది కంప్లీట్లీ డిఫైన్డ్ కిందకి వస్తుంది, ఎక్స్టర్నల్ కిందకి వస్తుంది, అట్ ద సేమ్ టైం అది కెర్నల్ కేటగిరీలో ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. రైట్, లాస్ట్ ఇంకొకసారి రీక్యాపిలేషన్ చేస్తాను మొత్తము, బట్ గుర్తుపెట్టుకోండి అనమాట ఈ పాయింట్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాం సార్ మరి ప్రాసెస్ ఏంటి అసలు చూద్దాం. జనరల్ గా మీకు ఇప్పుడు 2 టర్మ్స్ చెప్తాను నేను, జస్ట్ 2 టర్మ్స్, స్మాల్ టర్మ్స్ అన్నమాట. ఇప్పుడు డిఫైన్డ్ అన్నాను కదా, డిఫైన్డ్ అంటే ఏంటి బాగా సరిగ్గా చూడండి. గ్రౌండ్ ఫ్లోర్ మేనేజర్ ఈజ్ ఈక్వల్స్ టు వాచెస్ అని రాశాను నేను. ఓకే ఓకే, గ్రౌండ్ ఫ్లోర్ మేనేజర్ దగ్గర వాచెస్ ఉన్నాయి. వాచెస్ లో కూడా సపరేట్ బ్రాండ్స్ ఉన్నాయి. పెట్టుకోవచ్చా ఇలాగా నేను సపరేట్ బ్రాండ్స్ సేవ్ చేసుకోవచ్చా? ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే ఇంకొక బ్రాండ్ యాడ్ చేశాను, ఇది రోలెక్స్. ఇంకొకసారి రీక్యాపిలేషన్ చేస్తున్నా. ఇది బ్రాండ్ నెంబర్ 1, బ్రాండ్ నెంబర్ 2, బ్రాండ్ నెంబర్ 3, మీ ఇష్టం ఏదని పెట్టుకోండి. ఇక్కడ వరకు బ్రాండ్ నెంబర్ 3 ఉన్నంత వరకు ఇది ప్రీ డిఫైన్ అనుకుందాం. ఒకేసారి బ్రాండ్ నెంబర్ 4 దట్ ఈస్ రోలెక్స్ ఇస్ డిఫైన్డ్ కేటగిరీ కింద వస్తుంది. కానీ ఇది యాడ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఎవరు పర్మిషన్ తీసుకుంటున్నాం? ఇక్కడ స్టోర్ మేనేజర్ పర్మిషన్ తీసుకుంటున్నాం. స్టోర్ మేనేజర్ పర్మిషన్ ఇస్తేనే ఫ్లోర్ మేనేజర్ తన కలెక్షన్ లో యాడ్ చేసుకుంటాడు. ఇది సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు ఇదే పాయింట్ మీరు సరిగ్గా ఇంకా పూర్తిగా వెళ్ళి చూస్తే గనక ప్రీ డిఫైన్డ్ అనేది సరిగ్గా చూస్తే ఇది ఎగ్జిక్యూటబుల్, కరెక్టా? ఇది ఎగ్జిక్యూటబుల్. ఇప్పుడు డిఫైన్డ్ అనేది జనరల్ గా నాన్ ఎగ్జిక్యూటబుల్ కేటగిరీ కింద ఉంటుంది, కరెక్టేనా? ఉన్న పళ్ళంగా తీసుకొచ్చి యాడ్ చేసేసినంత మాత్రాన మనకు ప్రోడక్ట్ డెలివరీ అయిపోతుందా? ఒకసారి బాగా ఆలోచన చేద్దాం కొద్దిసేపు. మనం బాగా చూడండి అమ్మా, కొద్దిసేపు ఇంకొంచెం డెప్త్గా వెళ్తాను, ఇంకొద్దిగా డెప్త్గా, కొంచెం మీరు ట్యూన్అప్ చేసుకోవాలి. ఇంకొద్దిగా డెప్త్ వెళ్తాను నేను. జస్ట్ ఇప్పుడు నేను ఒక రోలెక్స్ వాచ్ తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఈ పాయింట్ మీకు భలే ఫ్లాష్ అవుతుంది, చాలా డెప్త్ వెళ్తా, కొంచెం బాగా నీట్గా ఉంటుంది అనమాట. బాగా వినండి అంతే. రోలెక్స్ వాచ్ తీసుకొచ్చి ఏం చేశారంటే స్టోర్ మేనేజర్ గ్రౌండ్ ఫ్లోర్ మేనేజర్కి ఇచ్చి నీ కలెక్షన్ లో పెట్టుకోమన్నాడు. ఓకే, కలెక్షన్ లో పెట్టుకున్నాడు మనోడు. సరే, కస్టమర్ వచ్చాడు, పర్చేస్ చేశాడు, తీసుకొని వెళ్ళిపోతున్నాడు అనుకుందాం. సడన్ గా స్టోర్ నుంచి బయట కాల్ పెట్టాడు, అలారం బీప్ కొట్టింది. అలారం ఎప్పుడు బీప్ కొడుతుంది చెప్పండి చూద్దాం. వితౌట్ బిల్. అలారం ఎప్పుడు బీప్ కొడుతుంది? ఎప్పుడు బీప్ కొట్టచ్చు అలారం? జనరల్ మీరు బట్టలు పర్చేస్ చేస్తారు ఎప్పుడైనా బట్టలు పర్చేస్ చేసినప్పుడు మొత్తం ప్రోడక్ట్స్ అన్ని కూడా బిల్లింగ్ అయితేనే మీకు బయటికి వెళ్ళినప్పుడు ఏం సౌండ్ రాదు. ఒకవేళ ఒక ప్రోడక్ట్ మిస్ అయింది అనుకుంది, సడన్ గా బయటికి కాల్ పెట్టారు, వెంటనే అలారం మోగుతుంది అక్కడ ముందు మనం ఎంట్రీ ఎగ్జిట్ దగ్గర. చూసారు ఎప్పుడైనా? రైట్, ఎప్పుడు బీప్ కొడుతుంది? ఎప్పుడైతే అది స్కాన్ అవ్వదు, కరెక్టా? కెన్ ఐ సే సంథింగ్ లైక్ దిస్, ఎప్పుడైతే అది స్కాన్ అవ్వదు అని చెప్పొచ్చా? అంతేనా? ఇంకా సింపుల్ గా ఇలా చెప్పొచ్చా? మేబీ డేటాబేస్ లో మనం రోలెక్స్ వాచ్ ని యాడ్ చేయకపోతే అప్పుడు తప్పకుండా స్కాన్ అవ్వదా? అంతేనా? ఇప్పుడు వాళ్ళు ట్యాగ్ వేస్తుంటారు కదా, మా బిల్లింగ్ వేస్తుంటారు, చూస్తున్నారు. బిల్లింగ్ కౌంటర్ అనుకుందాం. బిల్లింగ్ కౌంటర్ కి ఒక డేటాబేస్ ఉంటుంది అనుకుందాం. బిల్లింగ్ కౌంటర్ యొక్క డేటాబేస్ లో రోలెక్స్ వాచ్ కి సంబంధించిన డేటాను యాడ్ చేసినప్పుడు బిల్లింగ్ వస్తుంది. ఒకవేళ బిల్లింగ్ కౌంటర్ డేటాబేస్ లో నేను రోలెక్స్ వాచ్ కి సంబంధించింది ఏది యాడ్ చేయలేదు, కస్టమర్ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు, నాకేం వద్దు, బిల్లు గిల్లు ఏమొద్దు, నీ దగ్గర పెట్టుకో, డబ్బులు అంతా ఇచ్చేసానని చెప్పి తీసుకుని వెళ్ళిపోతున్నాను, అప్పుడు తప్పకుండా బీప్ కొడుతుంది. ఎందుకు? నువ్వు ఎంట్రీ చేయలేదు, అంతేనా? ఇప్పుడు నేనేం అడుగుతున్నా, ఈ టోటల్ ప్లేస్ లో ఈవెన్ ఇప్పుడు ఈ డిఫైన్డ్ మీరు బాగా ఆలోచన చేయాలమ్మా. ఇదే మాట నేను పదే మళ్ళీ చెప్తున్నా. డిఫైన్డ్ అనేది జనరల్ గా ఫస్ట్ నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేజ్ లో ఉంటది. అర్థమవుతుందా? అంటే ఏంటి, నువ్వు ప్రోడక్ట్ తీసుకున్నా కూడా నీకు వెంటనే రాదు అవుట్పుట్. బట్ స్టిల్ యూ హ్యావ్ టు థింక్ అగైన్ అండ్ అగైన్. ఒకసారి బాగా థింక్ చేయాలి. మీరు దీన్ని ఎగ్జిక్యూటబుల్ లోకి మార్చాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ తీసుకపోయి డేటాబేస్ లో యాడ్ చేయాలి.
దిస్ ఈస్ హాఫ్ ద ప్రాసెస్ కోర్స్ ఆన్. యాక్చువల్లీ ఈరోజు ముస్లిమ్స్ పండుగ ఉన్నట్టుంది కదా నిన్న, రైట్? వాళ్ళిద్దరు మళ్ళీ రేపు జాయిన్ అవుతారు, రికార్డింగ్ క్లాస్ ఫినిష్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఈ బ్యాచ్ లోనే కంటిన్యూ అవ్వరు, ఇంకొక బ్యాచ్ లోకి వేస్తాను నేను మళ్ళీ. ఒక 20-30 స్టూడెంట్స్ ఉంటారు దాంట్లో. ఓకే, ఫస్ట్ ఒక 2 వీక్స్ మీకు కొంచెం ఇట్లా ఉండొచ్చు, ఓన్లీ 3-4 మెంబర్స్ అన్నట్టుగా. బట్ నెక్స్ట్ అప్కమింగ్ బ్యాచెస్ లో మీరు 20-25 స్టూడెంట్స్ తో పాటు ఉంటారు. ఓకే రైట్, చూడండి. నాన్ ఎగ్జిక్యూటబుల్ టు ఎగ్జిక్యూటబుల్ అన్నప్పుడు ఇది పాయింట్. ఇప్పుడు నేనేమంటున్నాను, సేమ్ ఇదే కాన్సెప్ట్ తీసుకోండి, ఇదే కాన్సెప్ట్ తీసుకొని ఇప్పుడు మీరు ఇక్కడ సిఎల్ఎస్ QUIT MKDIR ఈ కమాండ్స్ అన్ని కూడా ప్రీ డిఫైన్డ్ ఎగ్జిక్యూటబుల్. ఒకేసారి ఇక్కడ అమిత్ అని రాశాను నేను. ఎలాగైతే ఫస్ట్ రోలెక్స్ వాచ్ తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన మనకు స్పాట్ లో అయితే మనకు బిల్ రాదు, డేటాబేస్ లో ఎంట్రీ చేయాలి, ఎంట్రీ చేస్తేనే బిల్ వస్తుంది, అంతేనా? సేమ్ కాన్సెప్ట్ నేను అడుగుతున్నా. అమిత్ అని నువ్వు తీసుకొచ్చి రాసినంత మాత్రాన, ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ డిఫైన్డ్, ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్, స్టిల్ ఇది నాన్ ఎగ్జిక్యూటబుల్ కేటగిరీలోనే ఉంటది. అర్థమవుతుందా మీకు? అంటే ఎక్కడ ఎంట్రీ చేయాలి ఇప్పుడు? డేటాబేస్ లో ఎంట్రీ చేయాలి. మరి ఇప్పుడు డేటాబేస్ లో ఎంట్రీ చేయడం ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ఇక్కడ ఫస్ట్ దీన్ని ఒక మోడ్ చెక్ చేద్దాం. ఇప్పుడు అమిత్ అని కమాండ్ రాశాను, ఇది ఒక నాన్ ఎగ్జిక్యూటబుల్, ఇది ఒక ఎక్స్టర్నల్, ఇది ఒక డిఫైన్డ్ కేటగిరీ. ఇప్పుడు నాన్ ఎగ్జిక్యూటబుల్ అనేది ఎగ్జిక్యూటబుల్ గా మార్చాలి, అంతేనా? అంతే కదా, నాన్ ఎగ్జిక్యూటబుల్ అని ఎగ్జిక్యూటబుల్ గా మార్చాలి. ఇప్పుడు ఫస్ట్ ఈ నాన్ ఎగ్జిక్యూటబుల్ దీని యొక్క మోడ్ అన్నమాట. ఫస్ట్ దీని యొక్క మోడ్ ఎలా ఉంది? నాన్ ఎగ్జిక్యూటబుల్. మనం దేంట్లోకి మార్చాలి? ఎగ్జిక్యూటబుల్. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన టర్మ్ ఏంటంటే, ఈ ఎగ్జిక్యూటబుల్ నాన్ ఎగ్జిక్యూటబుల్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఎగ్జిక్యూటబుల్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఎక్స్, నాన్ ఎగ్జిక్యూటబుల్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఎన్ఎక్స్. అన్ని స్మాల్ లెటర్స్. అర్థమైందా? ఎగ్జిక్యూటబుల్ అంటే జనరల్ గా ఎక్స్ అంటాం, నాన్ ఎగ్జిక్యూటబుల్ అయితే ఎన్ఎక్స్ అంటాం. ఇప్పుడు మన మోడ్ ఏంటి? వీ హ్యావ్ టు చేంజ్ కదా, వీ హ్యావ్ టు చేంజ్ ద మోడ్ ఫ్రమ్ నాన్ ఎగ్జిక్యూటబుల్ టు ఎగ్జిక్యూటబుల్ కదా. అప్పుడు నేను ఇదే పదం తీసుకొచ్చి ఒక కమాండ్ రాస్తున్నా, చూడండి. CH చేంజ్ మోడ్ MOD. ఇప్పుడు మనం దేంట్లోకి మార్చాలి? నాన్ ఎగ్జిక్యూటబుల్ టు కదా, నాన్ ఎగ్జిక్యూటబుల్ నుండి ఎగ్జిక్యూటబుల్ లోకి మార్చాలి, అంటే ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ లోకి మార్చాలి. కాబట్టి స్పెసిఫిక్ ఫార్మాట్ లోకి మార్చాలన్నప్పుడు వి యూజ్ అ టర్మ్, అ క్యారెక్టర్ ప్లస్. ప్లస్ అంటే వీఆర్ యాడింగ్ ఇట్ టు ద డిఫరెంట్ కేటగిరీ అన్నట్టు. ప్లస్ ఇన్ సెన్స్ చేంజింగ్ ద మోడ్ అని అర్థమవుతుందా? ప్లస్ అంటే ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ లోకి మారుస్తున్నాం. సో వీఆర్ చేంజింగ్ ద మోడ్, CH మోడ్ ప్లస్ X. వీఆర్ చేంజింగ్ ద మోడ్ టు ఎగ్జిక్యూటబుల్. ఇది జనరల్ మనం ఇచ్చే కమాండ్. అర్థమవుతుందా? CH మోడ్ ప్లస్ X. అప్పుడు ఏమవుతుంది? The term which you are going to write is going to change it as executable. Because first ఎలా ఉండింది? NX లో ఉండింది కదా, NX లో ఉన్నదా నువ్వు ఏం చేస్తున్నావు? CH మోడ్ ప్లస్ X. దీని తర్వాత నువ్వు ఏం చేంజ్ చేయాలనుకుంటే ఇది రాయొచ్చు. ఇది కొంచెం చాలా డెప్త్ వెళ్తాను, ఇంకా చాలా డెప్త్ ఉంటుంది క్లాస్. ఇది జస్ట్ మీకు పైన జస్ట్ బేసిక్స్ చెప్పిస్తున్నా ప్రెసెంట్ అయితే. అర్థమవుతుందా? సో ప్రెసెంట్ అయితే ఇది బేసిక్సే, ఇంకా చాలా డెప్త్ వెళ్తారు మీరు. 10 times డెప్త్ వెళ్తారు మీరు. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అంత డెప్త్ ఉంటుందని. కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, CH మోడ్ ప్లస్ X. వెరీ సింపుల్. డన్, రైట్. ఇక్కడ ఒక డౌట్ ఏం క్లియర్ ఉంది కదా? ఇప్పుడు మనం ఒకేసారి నాన్ ఎగ్జిక్యూటబుల్ టు ఎగ్జిక్యూటబుల్ ఎలా మారుస్తాం? వీఆర్ జస్ట్ చేంజింగ్ ద మోడ్. సార్ మనం MODE రాయొచ్చా? నో, యూ కాంట్ రైట్. MOD అనేది ఇట్స్ అ ప్రీ బిల్ట్ కమాండ్ కాబట్టి MOD వరకు ఫిక్స్ అవ్వాలి, CH MOD. ఓకే, సో ఇది నాన్న. సో పాయింట్ ఏంటంటే ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CH మోడ్ ప్లస్ X అమిత్ అని రాశాను అనుకో, అప్పుడు మేబీ ఎస్ వీ కెన్ కన్సిడర్ దట్ ఇది ఒక నాన్ ఎగ్జిక్యూటబుల్ టర్మ్ ని మనం ఎగ్జిక్యూటబుల్ గా మార్చామన్నట్టుగా తీసుకోవచ్చు. ఓకే, బట్ ఇది ఎక్కడ సేవ్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి అని తర్వాత చెప్తాను అప్కమింగ్ క్లాసెస్ లో, రైట్? సో ఇది పరిస్థితి. ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా ఏం డౌట్స్ ఏమన్నాయా? మంచి అందున మిగతా డౌట్స్ ఏమన్నాయా? అందరికి ఓకే కదా? ఎస్ సార్. రైట్, ఓకే, కూల్. సో ఇప్పుడు చూద్దాం, రైట్, కొద్దిసేపు ఇది చూద్దాం.
ఇప్పుడు నాన్ ఎగ్జిక్యూటబుల్ నుండి ఎగ్జిక్యూటబుల్ మార్చారు, అంత బాగానే ఉంది, కాన్సెప్ట్ అంతా బాగానే ఉంది. దానికి మనం యూజ్ చేసిన కమాండ్ chmod +x, ఎందుకంటే వీఆర్ చేంజింగ్ ఇట్స్ ఫార్మాట్ అన్నట్టు. ఇప్పుడు కొద్దిసేపు మనం అందరం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. మీరు ఎప్పుడైనా టెర్మినల్ ని సరిగ్గా చూసారా? ఇలా ఉంటది మీకు సంథింగ్ ఇలాగా. ఎస్ సార్. దీని అర్థం ఏంటి అసలు? సార్ అంటే సి డ్రైవ్ లో ఉన్న ఫైల్ లాగా, మ్మ్. అంటే Okay, హెచ్పి అంటే ఒకవేళ- సిస్టమ్ నేమ్ ఆర్ ఎనీథింగ్. సి అంటే మనం స్టోర్ చేసుకున్న డ్రైవ్, ఓకే, ఇక్కడ స్టోర్ చేసుకున్నామని. ఇలా ఉంటే డాక్యుమెంట్స్ అనే ఒక అంటే సిస్టమ్ లో ఉంటుంది కదా సార్, ఫైల్ ఎక్స్ప్లోరర్ లో డాక్యుమెంట్స్ అని, మేబీ దాని మనం యొక్క అడ్రస్. మేబీ చెప్తున్నా కానీ అది కొంచెం డౌట్ కన్ఫ్యూజన్ ఉంది కదా. మేబీ ఏదో ఉన్నట్టు సార్, చూసినట్టుంది కానీ కొంచెం డౌట్ ఉందండి. రైట్, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. దీని తర్వాత ఇంకెప్పుడు జీవితంలో మర్చిపోరు. ఇంతేనా అంటారు సింపుల్ గా. ఫస్ట్ దీనికి స్టార్ట్ చేయడానికంటే ముందు మనం ఒక పని చేద్దాం. ఫస్ట్ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, బేసిక్ క్వశ్చన్స్, చూద్దాం ఎంతవరకు క్లారిటీ ఉందో చూద్దాం. ఇప్పుడు మీకు ఒక ఫోల్డర్ కి ఒక ఫైల్ కి డిఫరెన్స్ తెలుసా? Yes, sir. సరే చూద్దాం. జనరల్ గా ఒక ఫోల్డర్ లో ఒక ఫైల్ సేవ్ చేయొచ్చా? Yes. ఓకే. ఎస్ సార్. ఒక ఇన్ఫైనైట్ ఫైల్స్ ని ఒక ఫోల్డర్ లో సేవ్ చేయొచ్చా? ఇన్ఫైనైట్. పోనీ ఒక ఇన్ఫైనైట్ ఫైల్స్ ని ఇన్ఫైనైట్ ఫోల్డర్స్ లో సేవ్ చేయొచ్చా? లేదు సార్. కొంచెం హైపోథెటికల్ గా ఉంది కదా. సరే, దీని ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ అంటారు, మళ్ళీ చూద్దాం. సరే, ప్రస్తుతానికి అయితే మీ దగ్గర ఒక 100 ఫైల్స్ ఉన్నాయి బాబు, దాని ఒక ఫోల్డర్ లో సేవ్ చేయొచ్చా? Yes. చేయొచ్చు సార్. ఒక ఫోల్డర్ ని ఒక ఫైల్ లో సేవ్ చేయొచ్చా? No, sir. జనరల్ గా ఆలోచన చేసి చెప్పండి, పెద్దగా ఏం తెగ థింక్ చేసేస్తున్నారు మీరు. జనరల్ గా చెప్పండి చాలు. లేదు సార్, Hmm. సేవ్ చేయను. ఓకే. సరే, ఎలా చెప్తున్నారు? సార్ ఫైల్ అంటే అందులో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఫైల్లో ఉంటుంది సార్. వాటన్నిటికీ ఒక రెఫరెన్స్ గా పెట్టుకోవడానికి, అంటే ఇప్పుడు సేమ్ నంబర్ ఆఫ్ ఫైల్స్, అంటే ఫైల్స్ అన్ని సిమిలర్ కేటగిరీలో ఉంటే అవంతా తీసుకెళ్ళి ఒక ఫోల్డర్ లో సేవ్ చేసుకుంటాం. సరే, కొద్దిసేపు ఆలోచిద్దాం, బాగా ఆలోచన చేయండి, ఇంకొంచెం డెప్త్కి వెళ్దాం. ఇప్పుడు మీ దగ్గర ఒక డెస్క్టాప్ ఉంది నాన్న. ఓకే, మీరు డెస్క్టాప్ మొత్తం మీద ఎన్ని ఫైల్స్ పెట్టగలరు మహా అంటే? ఆ డెస్క్టాప్ మొత్తం ఫిల్ అయ్యే వరకు మాక్సిమం ఎన్ని అయితే అన్ని పెట్టగలం. ఒక 200 to 300 అనుకుందామా? చిన్నగా చేసినా ఒక 300 అనుకుందాం. మీ దగ్గర పరిస్థితి ఎలా ఉందంటే, ఒక 1000 వీడియోస్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఫైల్స్ ఉన్నాయి, సో పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎక్సెల్ షీట్స్ ఉన్నాయి. ఇవన్నీ తీసుకుపోయి మీరు మీ డెస్క్టాప్ మీద పేస్ట్ చేయగలరా? చేయలేం సార్. ఎందుకు చేయలేరు? నాకు ఆన్సర్ చెప్పండి. డెస్క్టాప్ కెపాసిటీ, పర్టికులర్ కెపాసిటీ వరకే డెస్క్టాప్ లో స్టోర్ చేసుకోగలరు సార్. దీని తర్వాత సేవ్ చేసుకోలేదు. ఓకే, మీరు అప్పుడు ఏం చేస్తారు? వీడియోస్ అన్ని ఒక కేటగిరీ లాగా తీసుకొని ఒక సెపరేట్ ఫోల్డర్ లా క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియోస్ కి సంబంధించి ఒక వీడియో అనే ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో ఫైల్స్ అన్ని వేసావు, వీడియో ఫైల్స్ అంటే MP4 తర్వాత .mov ఇలా ఉంటాయా ఫైల్స్?
రైట్. పీడిఎఫ్ అయితే డాట్ పీడిఎఫ్ అని ఉంటది, డాక్యుమెంట్ అయితే డాట్ డాక్ అని ఉంటది, డాట్ పీపీటీ, డాట్ ఐఎంజీ, డాట్ జేపీఈజీ, ఇవన్నీ ఫైల్స్. కరెక్టా? నేనేమంటున్నానంటే ఇలాంటి ఒక ఫైల్లో మీరు ఒక ఫోల్డర్ సేవ్ చేయొచ్చు అని అడుగుతున్నాను. ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంది ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి. మీ దగ్గర ఒక వర్డ్ డాక్యుమెంట్ ఉంది బాబు. ఒక వర్డ్ డాక్యుమెంట్ లో మీరు ఎప్పుడైనా ఫోల్డర్ కాపీ పేస్ట్ చేశారా? లేదు. సేవ్ అవుతుందా ఫస్ట్ ఫోల్డర్? అవ్వదు సార్. ఎందుకు అవ్వదు? ఫార్మాట్ డిఫరెంట్ కదా. సి ఫోల్డర్ కి ఏదైనా ఫార్మాట్ ఉంటుందా? ఉండదు సార్. ఫోల్డర్ కి ఎటువంటి ఫార్మాట్ ఉండదు. కరెక్ట్? ఉండదు. ఫైల్స్ కి ఫార్మాట్ ఉంటుంది. ఫార్మాట్ ఉన్నాయా? అంటే ఎక్స్టెన్షన్ ఉందా? ఫార్మాట్ అంటే ఎక్స్టెన్షన్, మీరు చూడాల్సిన ఎక్స్టెన్షన్. ఫైల్స్ కి ఎక్స్టెన్షన్స్ ఉన్నాయా? నీట్ గా కనిపిస్తాం కదా ఎక్స్టెన్షన్స్. రైట్. అదే ఫోల్డర్ కి ఎక్స్టెన్షన్ ఉంటుందా? వెరీ సింపుల్ లాజిక్ నాన్న. మీరు ఎందుకు ఎక్కువ థింక్ చేస్తున్నారు? లాజిక్స్ చిన్న చిన్న లాజిక్స్ అన్నమాట. ఇవే చాలా బేసిక్ స్ట్రాంగ్ ఉండాల్సింది సైబర్ లో. రేపొద్దున మీరు స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ అడ్వాన్స్ లెవెల్ చేస్తున్నప్పుడు ఇదే ఉంటాయి. సిస్టమ్ ని మీరు హ్యాక్ చేసినంత మాత్రం మీకు ఈ బేసిక్స్ తెలియకపోతే చాలా ఇబ్బంది పడతారు. రైట్. సో ఇప్పుడు చూద్దాం. సో మనకు ఫోల్డర్ లో ఫైల్స్ ని సేవ్ చేయొచ్చు, కానీ ఫైల్స్ ని ఫోల్డర్ లో సేవ్ చేయగలమా? చేయలేము. రైట్. అది బాగా గుర్తుపెట్టుకోండి. రైట్. జనరల్ గా మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా, ఇప్పుడే కదా, ఎప్పుడైనా ఫోల్డర్ లో మనం ఎన్నైనా సేవ్ చేయొచ్చు, కానీ ఫైల్ లో మాత్రం ఏమీ సేవ్ చేయలేము. రైట్. ఓకే. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ అడుగుతాను నేను. ఇది చూద్దాం. ఇప్పుడు మీ దగ్గర 2 ఇమేజెస్ ఉన్నాయి. డాట్ ఇమేజ్ అని. ఒక ఇమేజ్ లో ఇంకొక ఇమేజ్ ని సేవ్ చేయొచ్చు. మర్జ్ చేయమనట్లేదు నేను, బాగా వినాలి. ఈ రెండు మర్జ్ చేసి ఒక కొత్త ఇమేజ్ తీసుకోరమని చెప్పట్లేదు నేను. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఇమేజ్ ని తీసుకపోయి ఇంకొక ఇమేజ్ లో పెట్టమంటున్నా. ఇది చేయొచ్చా? ఈ రెండు కలిస్తే కొత్త ఇమేజ్ వస్తుంది, అది నాకు కూడా తెలుసు. నేను అదిగా చెప్తుండేది. ఒక ఇమేజ్ లో ఉన్న ఈ టోటల్ ఈ డేటా ఏదైతే ఉందో దీన్ని తీసుకపోయి దీంట్లో పెట్టమంటున్నా. ప్రాసెస్ కూడా చేయలేం కదా. కరెక్టేనా? సో ఇది బేసిక్ డిఫరెన్సెస్ అన్నమాట. ఒక ఫైల్ కి ఒక ఫోల్డర్ ఉన్న బేసిక్ డిఫరెన్సెస్. ఫైల్స్ ఎప్పుడైనా సరే 2 ఫైల్స్ ని నువ్వు ఒక దాంతో ఒకటి కంబైన్ చేయలేవు. అర్థమైందా? రైట్. సో ఒక ఫోల్డర్ అయితే ఎస్ యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్. ఇప్పుడు బాగా ఆలోచన చేద్దాం కొద్దిసేపు. మీ దగ్గర 1000 ఫైల్స్ ఉన్నాయి అనుకుందాం. అందులో వీడియోస్ ఉండొచ్చు, మ్యూజిక్ ఉండొచ్చు, డాక్యుమెంట్స్ ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు. నువ్వేం చేసావు? వీడియోస్ కి సంబంధించి వీడియో అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అన్ని ఫైల్స్ అన్ని సేవ్ చేసావు. కరెక్టా? ఇప్పుడు ఇలా సపరేట్ కేటగిరీస్ ఉన్న అన్ని ఫోల్డర్స్ ని కలిపి నువ్వు ఒక మెయిన్ ఫోల్డర్ లో పెట్టచ్చా? ఇది ఒక మెయిన్ ఫోల్డర్ అని నువ్వు పెట్టేలాగా పెడతావు కదా. ఒక మెయిన్ ఫోల్డర్ ఉంది, ఆ మెయిన్ ఫోల్డర్ లో నీకు సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. వీడియో ఒక సబ్ ఫోల్డర్ ఉంది, మ్యూజిక్ సబ్ ఫోల్డర్ ఉంది, డాక్యుమెంట్స్ కి సబ్ ఫోల్డర్ ఉంది. మరి ఆ ప్రతి ఒక్క ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఫైల్స్ ఉన్నాయి దీంట్లో. ఇది చేయొచ్చా? చేయొచ్చు. మీకు ఇంకా ఈజీగా ఇంకా డ్రా చేసి చూపిస్తా, ఇంకా బాగా క్లియర్. ఒక మెయిన్ ఫోల్డర్ ఉంది అనుకుందాం. దిస్ ఈస్ అ మెయిన్ ఫోల్డర్. ఓకే. మెయిన్ ఫోల్డర్ లో మీకు ఒక సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఇది డాక్యుమెంట్స్ కి, ఇది మ్యూజిక్ కి, ఇది వీడియోస్ కి, ఇలాగా. ఓకే. ఇందులో మళ్ళీ మీరు సబ్ ఫైల్స్ ఉంటాయి, మీ ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు. కరెక్టా? ఇలా చేసుకుంటా పోవచ్చు కదా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇది ఫోల్డరా ఫైల్? ఇది ఫోల్డరా ఫైలా? ఫోల్డర్ సార్. ఇది ఫోల్డర్స్. సబ్ ఫోల్డర్. ఇది సబ్ ఫోల్డర్. సబ్ ఫోల్డర్. సబ్ ఫోల్డర్. సబ్ ఫోల్డర్. ఫైల్స్. ఇవన్నీ ఫైల్స్. ఇవన్నీ కూడా ఫైల్స్. ఫైల్స్. అంతే బాగా చెప్పారు. ఇప్పుడు కెన్ ఐ సే దిస్ ఈస్ ఎ వేరియబుల్? yes sir. Can I say this is a variable? Yes sir. Can I say this is also a variable? yes sir. Yes sir. ఇది yes sir. variable. ఇది variable. Yes. sir. రైట్. ఒకవేళ మీరు ఇవన్నిటిని రాసి చూపించమంటే ఎలా రాస్తారు చూద్దాం. ఇప్పుడు చూద్దామా? ఇప్పుడు మీకు అర్థం అవుతుంది అనమాట ఎలా రాస్తాం అనేది. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా మెయిన్ ఫోల్డర్ పేరు నేను అమిత్ అనుకుంటున్నాను. ఓకే. అమిత్ అనేది నా మెయిన్ ఫోల్డర్ పేరు.
బాగా చూడాలి. ఈ అమిత్ అనే మెయిన్ ఫోల్డర్ లో నాకు వీడియోస్ అనే ఒక సబ్ ఫోల్డర్ ఉంది. వీడియోస్ అనే సబ్ ఫోల్డర్ లోపల ఒక వీడియో ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి మూవీ b.mov అంటున్నా, అంతేనా? సరిగ్గా చూడాలి అందరూ. బాహుబలి మూవీ ఎక్కడుంది? వీడియోస్ అనే ఫోల్డర్ లో ఉంది. వీడియోస్ అనే ఫోల్డర్ ఎక్కడుంది? అమిత్ అనే ఫోల్డర్ లో ఉంది, అంతేనా? దీన్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే వి యూస్ // అర్థమవుతుందా? // అనేది జనరల్ గా లినక్స్ లో యూజ్ చేస్తాం. // అనేది విండోస్ లో యూజ్ చేస్తాం. ఇది విండోస్. సో మనం ఇప్పుడు ఏ దాంట్లో ఉన్నా విండోస్ లో ఉన్నాం కాబట్టి దీనికి మనం ఇలా పెడతాం, అంతే. అర్థమైందా? Yes, sir. అంతే, అర్థమైంది. ఇంకేం లేదు అక్కడ, చాలా సింపుల్. సో ఇప్పుడు మెయిన్ ఫోల్డర్ ఎక్కడైనా ఫస్ట్ లో ఉంటది, సబ్ ఫోల్డర్స్ తర్వాత ఉంటది, ఫైల్ తర్వాత ఉంటది, అంతే. సో ఏది ఫస్ట్ వస్తుంది? మెయిన్ ఫోల్డర్. మెయిన్ కానీ ఇప్పుడు బాగా ఆలోచన చేయాలి. దీనికి ముందు మీకు ఇక్కడ సి అని ఉంది, కరెక్టా? ఎస్ సార్. ఇప్పుడు నేను చెప్పనా, ఇప్పుడు మీరు ఇదే కాన్సెప్ట్ ని అప్లై చేస్తే షాక్ అవుతుంది బ్రెయిన్ కొద్దిసేపు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. మీరు ఇప్పుడు కమాండ్స్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి అనుకుందాం. ఇట్స్ ప్రీ డిఫైన్డ్. ప్రీ డిఫైన్డ్ గురించి మాట్లాడుతున్నాను. కమాండ్స్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్. ఇందులో మీకు డిఫరెంట్ కమాండ్స్ ఉండొచ్చు. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, ఇది మెయిన్ ఫోల్డర్. తర్వాత ఇదన్నీ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అనుకుందాం. ఇట్ కెన్ బి ఎనీ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లేక కమాండ్స్ అనుకుందాం. ఇప్పుడు ఓకే, దీని దగ్గర మళ్ళీ వద్దాం కొద్దిసేపు. మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఫస్ట్ దీన్ని స్టిక్ ఆన్ అవుదాం. ఇప్పుడు నేను మీకు ఓకే ఇలానే తీసుకుందాం. సి యూజర్స్ హెచ్పి డాక్యుమెంట్స్. ఒక్క నిమిషం ఉండండి. రైట్, డాక్యుమెంట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ am.pdf అని ఉంది. ఓకే, am.pdf అనేది ఫోల్డర్ ఫైలా? ఫైల్ సార్. ఫైల్. డాక్యుమెంట్స్ అనేది ఫోల్డర్. హెచ్పి అనేది ఫోల్డర్. యూజర్స్ అనేది ఫోల్డర్స్. సి అనేది కొంచెం Okay, folder. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కదా. చూద్దాం. ఒక్క నిమిషం చూద్దాం. కస్టమర్స్ ఫస్ట్ వెళ్ళి అడిగేది ఎవరిని? ఫ్లోర్ మేనేజర్ ని. ఫ్లోర్ మేనేజర్ ఎవరి కింద పని చేస్తాడు? స్టోర్ మేనేజర్. స్టోర్ మేనేజర్ లేకపోతే ఫ్లోర్ మేనేజర్స్ ఉంటారా? ఉండరు కదా. తప్పకుండా స్టోర్ మేనేజర్ ఉండాలి. ఎందుకు? హీఈస్ ద మెయిన్ అథారిటీ, అంతేనా? ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ లాగా వీళ్ళు ఉన్నారు. మరి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఎవరు రిపోర్ట్ చేస్తాయి? కెర్నల్ కదా. కెర్నల్ ఇస్ ద మెయిన్ పర్సన్ కదా. మళ్ళీ అప్పుడు ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరు అయింటారు? ఇక్కడ కెర్నల్. డ్రైవ్ కాదు, కెర్నల్. అది అర్థమైందా? దిస్ ఇస్ కెర్నల్. ఫస్ట్ వచ్చేది స్టోర్ మేనేజర్, తర్వాత వచ్చేది ఫ్లోర్ మేనేజర్. అంటే దిస్ ఈస్ అన్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్, దిస్ ఈస్ అ మెయిన్ ఫోల్డర్. అర్థమవుతుందా? ఇది మెయిన్ ఫోల్డర్, అందులో ఇది ఒక సబ్ ఫోల్డర్. ఆ సబ్ ఫోల్డర్ లో క్రియేట్ అయిన డాక్యుమెంట్స్. ఇప్పుడు హెచ్పి అనే సబ్ ఫోల్డర్ లో మీకు డాక్యుమెంట్స్ ఉండొచ్చు, ఇక్కడ వీడియోస్ ఉండొచ్చు, మీరు ఇంకా కావాలంటే డౌన్లోడ్స్ ఉండొచ్చు, మ్యూజిక్ ఉండొచ్చు. అర్థమైందా? ఇది కేటగిరీస్. దాంట్లో నుంచి ఫైల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇందాక చెప్పింది ఇదేనండి. ఇప్పుడు ఈజీగా అర్థమైందా? ఇది క్లాసిఫికేషన్. యూజర్స్ ఏంటి అంటే ఇది యూజర్స్. యూజర్స్ అనేది ఒక మెయిన్ ఫోల్డర్. చెప్పాను కదా సార్. ఇప్పుడు మనం మెయిన్ ఫోల్డర్ లో డైరెక్ట్ గా ఇప్పుడు ఇక్కడ ఒక స్మాల్ అడ్జస్ట్మెంట్ చేస్తానని చూద్దాం. స్మాల్ అడ్జస్ట్మెంట్. సార్ నాకు ఇప్పుడు ఒక మెయిన్ ఫోల్డర్ ఇక్కడ మీరు చూపించారు చూసారా, ఎక్కడ ఉంది? రైట్, ఇది ఒక మెయిన్ ఫోల్డర్ కదా. ఈ మెయిన్ ఫోల్డర్ అనేది ఫస్ట్ బాగా వినాలి. మెయిన్ ఫోల్డర్ జనరల్ గా నాకు పర్సనల్ స్పేస్ గా ఉండడానికి
నేను క్రియేట్ చేసుకుని ఒక మెయిన్ ఫోల్డర్, అందులో నాకు చాలా ఫోల్డర్స్ ఉండొచ్చు, సబ్ ఫోల్డర్స్, కరెక్టా? జనరల్ కి ఇప్పుడు కెర్నల్ ఉన్నాడు, కెర్నల్ తర్వాత ఒక వేరియబుల్ ఉంది, ఒక ఎన్విరాన్మెంటల్ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ మేనేజర్ ఇజ్ ఈక్వల్స్ టు వాచెస్ అంటున్నాను నేను, కరెక్టా? వాచెస్ అనేది ఒక మెయిన్ సబ్ ఫోల్డర్, ఇందులో మళ్ళీ సబ్ బ్రాండ్స్ ఉన్నాయి, కరెక్టేనా? సపరేట్ బ్రాండ్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ మీరు బాగా గమనిస్తే, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూస్తే సేమ్ ఇక్కడ కూడా అలానే చూడండి. యూజర్స్ అనేది ఫస్ట్ ఒక ఎన్విరాన్మెంటల్ వేరియబుల్, అందులో ఒక సపరేట్ ప్రజెంట్ నువ్వు వర్క్ చేయడానికి ఒక సపరేట్ ఫోల్డర్ అన్నమాట. హెచ్పి అనేది ఇట్స్ ప్రజెంట్ నువ్వు వర్క్ చేయడానికి క్రియేట్ చేసిన ఒక మెయిన్ ఫోల్డర్ అనుకోవచ్చు, ఒక మెయిన్ సబ్ ఫోల్డర్. 3 కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ. జనరల్ మనం ఏం చేసాం చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం ఒక మెయిన్ ఫోల్డర్ అనుకున్నాం, మెయిన్ ఫోల్డర్ కింద జనరల్ గా సబ్ ఫోల్డర్స్ అనేసుకున్నాం డైరెక్ట్ గా కదా. కానీ ఇక్కడ అలా లేదు, మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఫస్ట్ ఒక మెయిన్ ఫోల్డర్, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ అనుకుందాం, ఇది ఒక ఎన్విరాన్మెంటల్ వేరియబుల్. ఓకే, దిస్ ఇస్ అ మెయిన్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్. అందులో ఒక మెయిన్ సబ్ ఫోల్డర్ ఉంది, మెయిన్ సబ్ ఫోల్డర్. ఈ మెయిన్ సబ్ ఫోల్డర్ ఎవరు అంటే హెచ్పి. తర్వాత దాని కింద మరి సబ్ ఫోల్డర్స్, మెయిన్ సబ్ ఫోల్డర్, దాని కింద మరి సబ్ ఫోల్డర్స్, ఇలా ఉందన్నమాట. అర్థమైందా సార్? ఇప్పుడు మనం దీన్ని ఏమని పిలుస్తాం ఈ మెయిన్ సబ్ ఫోల్డర్ ని? జనరల్ గా మీరు అందరూ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని పిలుస్తాం. ఇప్పుడు గుర్తొచ్చింది, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీని ఎప్పుడు అంటాము అంటే ఇదిగో మెయిన్ సబ్ ఫోల్డర్ అంటాం. అర్థమైందా? దీని క్లాసిఫికేషన్ ఎగ్జాంపుల్ తో చెప్పాలి అంటే గ్రౌండ్ ఫ్లోర్ మేనేజర్, అందులో వాచెస్ లో మరి బ్రాండ్స్, రోలెక్స్ కి సంబంధించి మళ్ళీ వాచెస్ డిజైన్ అన్నమాట. రోలెక్స్ అంటే డైరెక్ట్ గా వాచెస్ కాదు నాన్న, రోలెక్స్ అనేది ఒక మెయిన్ బ్రాండ్ ఆర్గనైజ్ చేసి పెట్టాడు. మరి దానిలో డిఫరెంట్ కేటగిరీస్, 5 lakhs కి ఒక వాచ్, 2 lakhs కి ఒక వాచ్, 1 lakh ఒక వాచ్, అలాగా. ఇక్కడ మరి టైమెక్స్ అనేది ఒక బ్రాండ్, ఒక ఫోల్డర్, దాంట్లో మరి డిఫరెంట్ వాచెస్, 15,000, 20,000 అలాగా. అర్థమైందా? అంటే అప్పుడు ఇవన్నీ ఫైల్స్ కిందకి వస్తుందా, ఫోల్డర్స్ కిందకి వస్తుందా? ఇక్కడ ఇవన్నీ ఇక్కడ నేను మార్క్ అవి ఫైల్స్ కింద వస్తాయి. రైట్, వెరీ గుడ్. ఇది దేని కింద వస్తుంది? రోలెక్స్, టైమెక్స్ అనేది అదొక సబ్ ఫోల్డర్ కింద. వాచ్ అనేది మెయిన్ సబ్ ఫోల్డర్, అంటే ప్రజెంట్ సేవ్ చేసుకుంటా డైరెక్ట్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మెయిన్ సబ్ ఫోల్డర్ ని మీరు ఇక్కడ నేను రాస్తున్నా చూడమ్మా, మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటున్నాం కదా, ఇప్పుడు ఒకసారి దీన్ని నేను మారుస్తున్నా చూడండి. ఒక డైరెక్టరీని మీరు ఏమని పిలవచ్చు అంటే ఒక ఫోల్డర్ అనొచ్చు. ఓకే, వర్కింగ్ అనే దాన్ని ప్రజెంట్ నువ్వు సేవ్ అనుకోవచ్చు, లేకపోతే నీ యొక్క పర్సనల్ అనుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ ఇలానే రాస్తున్నాను, ప్రజెంట్ నువ్వు వర్క్ చేయడానికి యూజ్ చేసే ఒక పర్సనల్ ఫోల్డర్. ఇది దీని ఒరిజినల్ ఎగ్జాంపుల్ నువ్వు అర్థం చేసుకోవడానికి. ప్రజెంట్ వర్కింగ్ అంటే ఏంటమ్మా? వర్కింగ్ అంటే ఏంటి అంటే సేవింగ్ యువర్ డేటా కదా, ద పర్సనల్ డేటా కదా. నువ్వు పర్సనల్ గా వర్క్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్న ఒక ఫోల్డర్, డైరెక్టరీ అంటే ఒక ఫోల్డర్. ఇంకా నేను మీరు సింపుల్ గా చెప్పాలంటే PWD అని కూడా పిలుస్తారు జనరల్ కమాండ్స్ లో. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ డన్. దీని తర్వాత మనకు చాలా ఫోల్డర్స్ ఉంటాయి. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉంది, వీడియోస్ ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, తర్వాత పిక్చర్స్ ఉంటాయి, మరి దాంట్లో సపరేట్. అర్థమవుతుందా మీకు? ఇది క్లాసిఫికేషన్. ఇవన్నీ చెప్పరు జనరల్ గా మనకు, కానీ చాలా ఎంత సింపుల్ గా ఉంది చూసారా? అసలు చాలా సింపుల్ గా ఉంది కదా, ఎక్కడైనా అసలు కన్ఫ్యూజింగ్ గా ఉందా? ఇది చాలా సింపుల్ అంటే అర్థం చేసుకోవాలంతే. ఒక రీక్యాప్యులేషన్ ఇస్తాను నేను, దీని తర్వాత ఇంకా మీరు ఎప్పుడు మర్చిపోరు. ఒక 5 minutes రీక్యాప్యులేషన్. మనం ఏమేమి కవర్ చేసామంటే స్టార్టింగ్ నుండి ఇంకొకసారి నీట్ గా చెప్పుకుంటూ వస్తున్నా. మనం ఒక ప్రీ డిఫైన్డ్ కి ఒక డిఫైన్డ్ కి ఎగ్జాంపుల్ చూసాము. ప్రీ డిఫైన్డ్ అనేది ఏంటంటే దిస్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిక్యూటబుల్. ఎక్స్ డిఫైన్డ్ అనేది స్టార్టింగ్ నాన్ ఎగ్జిక్యూటబుల్ లో ఉంటది, మనం దీన్ని ఎగ్జిక్యూటబుల్ గా మారుస్తాం. ఓకే, we use the command chmod because we are changing the mode అన్నమాట. రైట్, సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనం గ్రౌండ్ ఫ్లోర్ మేనేజర్ ఫస్ట్ ఉంటాడు. ఈయన ముందు ఎవరు ఉంటారు అంటే ఈయన ముందు కెర్నల్ ఉంటాడు. ఇది స్ట్రక్చర్.
గ్రౌండ్ ఫ్లోర్ మేనేజర్ లోపల వాచెస్ అనే ఒక కేటగిరీ ఉంది. ఈ వాచెస్ అనే కేటగిరీలో నాకు చాలా డిఫరెంట్ వాచెస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రోలెక్స్ అని, రోలెక్స్ లో నాకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ అక్వామెరైన్ అనే ఒక సంథింగ్, లేకపోతే ఆర్కెస్ట్రా అనే సంథింగ్ ఏదో ఉంటది. డాట్ ఒక ఫైల్ ఏదో ఒకటి ఎక్స్టెన్షన్ అనుకుందాం, డాట్ వాచ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, బికాస్ ఇది వాచ్ ఫార్మాట్ కాబట్టి డాట్ వాచ్ అనుకుందాం. ఓకే, ఇలా మనం రాసుకోవచ్చు. ఇదే మనం ఇప్పుడు జనరల్ గా రాస్తే కనుక ఇది సి వస్తుంది. సి రిప్రజెంటేషన్ ఎలానే చేసుకోవచ్చు అమ్మా. విండోస్ కి అయితే బ్యాక్ స్లాష్ ఉంటుంది, లినక్స్ కి అయితే ఫార్వర్డ్ స్లాష్. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ మేనేజర్ అనేది ఒక ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఈవి, కాబట్టి ఇక్కడ నాకు యూజర్స్ అనే ఒక ఈవి ఉంటది. ఇందులో వర్క్ చేయడానికి ఒక మెయిన్ సబ్ ఫోల్డర్, అంటే నా వర్క్ చేసుకోవడానికి ఒక ప్రెసెంట్ టోటల్ నా దగ్గర ఎన్నో నంబర్ ఆఫ్ వాచెస్ ఉన్నాయి. రోలెక్స్ ఉంది, టైమెక్స్ ఉంది, సమ్ 20 బ్రాండ్స్ ఉన్నాయి. 20 బ్రాండ్స్ అన్నిటిని కలిపి నేనేం చేశానంటే ఒక మెయిన్ కేటగిరీలో పెట్టాను తీసుకొచ్చి వాచెస్ అని, అంతే. ఇప్పుడు ఇక్కడ కూడా నేనేం చేస్తున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నా దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ లో వీడియోస్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఇవన్నిటిని కలిపి నేను ఒక ఫోల్డర్ లో పెడుతున్నాను, ప్రజెంట్ వర్కింగ్ అని చెప్పేసి, దాని హెచ్పి. దాంట్లో నీ ఇష్టం, వీడియోస్, డాక్యుమెంట్స్, మ్యూజిక్. మరి ఇందులో చాలా సపరేట్ ఫైల్స్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. అర్థమైందా? సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఒక్కొక్క దాంట్లో సపరేట్ ఫైల్స్ ఎలాగైతే ఉన్నాయో, ఇప్పుడు డాక్యుమెంట్స్, మ్యూజిక్ సపరేట్ ఫైల్స్, దాన్ని నేను ఇక్కడ రాసి చూపించాను మీకు, అంతే. అర్థమైందా? ఇది ఈ వాచెస్ అనేది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎందుకు, నా దగ్గర ఎన్నో వాచెస్ ఉన్నాయి, బ్రాండ్స్ చూసారా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఏ బ్రాండ్ లోకి వస్తుంది, వాచెస్ అనే బ్రాండ్ లోకి వస్తుంది. నా దగ్గర వీడియోస్, డాక్యుమెంట్స్ ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ తీసుకొచ్చి ఒక దాంట్లో పెట్టుకుంటున్నాను, హెచ్పి అని. మీరు ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టర్ అని పెట్టుకోవచ్చు, అమిత్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే నువ్వు ఒక పర్సనల్ స్పేస్ అని పెట్టుకోవచ్చు. కానీ డిఫాల్ట్ గా కంపెనీ వాడు ఏమి ఇచ్చాడు, హెచ్పి అని ఇచ్చింటాడు, డెల్ వాడైతే డెల్ అని ఇచ్చింటాడు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అర్థమైందా? దాని తర్వాత నువ్వు యాడ్ చేసుకోవచ్చు, వీడియోస్ ఉంటే వీడియోస్, డాక్యుమెంట్స్ ఉంటే డాక్యుమెంట్స్. దాంట్లో మళ్ళీ సపరేట్ ఒక ఫైల్స్ ఉంటాయి. నేను ఒకసారి నీట్గా రాసి చూపిస్తా, నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హెచ్పి ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ అయితే మ్యూజిక్ లో మరి ఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమున్నాయి ఇప్పుడు, మ్యూజిక్ ఏదో ఒకటి, సమ్ ఎక్స్ మ్యూజిక్, సమ్ ర్యాండమ్ ఎక్స్ డాట్ MP3, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ, రైట్? ఇలా అన్నమాట. ఒకవేళ వీడియోస్ ఉంటే వీడియోస్ అనే దాంట్లో వెళ్ళిపోయి చూసుకోవచ్చు, MP4 వస్తుంది. మీరు ఒకేలా ఇంకా బెటర్ గా వెళ్ళాలి అనుకుంటే మీ ఇష్టం, మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్స్ అనే ఫోల్డర్, లైక్ PDF అయితే .pdf ఇలాగనమాట ఫైల్. అర్థమైందా? దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ డన్. ఇది క్లాసిఫికేషన్, రైట్ నాన్న? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. క్లాసెస్ బాగా అర్థమవుతున్నాయా? ఎస్ సార్. రైట్, ఏం డౌట్స్ ఉంటే అడగచ్చు. ఏం డౌట్స్ లేవా? చాలా ఈజీగా ఉందా? ఎస్ సార్. సరే, వాళ్ళు ఈజీ చెప్పారు సార్ అసలు మీరు క్లాస్. రైట్. సో ఇలా ఐ మీన్ నేను ఎప్పుడు అడుగుతా జనరల్ పిల్లలకి, మీరు కాలేజ్ డేస్ లో ఉన్నారు కదా, ఇట్లా ఎవరైనా టీచ్ చేశారు ఎప్పుడైనా మీకు? ఇంత డీటెయిల్ గా చెప్పారు సార్. అంటే పైన ఎస్ సార్. ఎంతసేపు మహా అంటే 45 minutes కదా క్లాస్, కానీ అసలు ఇది కూడా చెప్పరా? జస్ట్ పీపీటీ వేసుకొస్తారు, అదే చూపిస్తారు. స్క్రాచ్ నుంచి నేర్చుకుంటున్నారు అయితే మళ్ళీ. ఎస్ సార్. ఓకే, సో కాన్ఫిడెన్స్ వస్తా ఉందా? ఓకే, ఇంతేనా? ఇంత సింపుల్ కదా అసలు, ఇది కూడా చెప్పకపోతే సరేనా? ఓకే, మరి రేపు కలుద్దాం. రేపు క్లాస్ ఉంటుంది, ఎందుకంటే నేను బక్రీద్ క్లాస్ తీసుకోలేదు కదా, రేపు క్లాస్ తీసుకుంటాను. మీకు ఓకే అంటేనే. ఓకే సార్. ఓకే, నో వరీస్. ఎంతూసియాస్టిక్ ఉందా? ఎస్ సార్. ఎంజాయ్ చేస్తుంటే నో ప్రాబ్లం, రైట్? సో ఎవరైతే ఈరోజు క్లాస్ రాలేదో రేపు వాళ్ళు వస్తారు. ఓకే, వాళ్ళకి యాక్చువల్లీ ముస్లిం పండుగ కదా, రైట్? టుమారో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ నాన్న, బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్. థ్యాంక్ యూ సార్. మీకు రికార్డింగ్స్ రేపు షేర్ చేస్తా. ఓకే సార్. ఓకే ఓకే సార్. బాయ్ మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.